హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవనీస్ హోమ్. సో ఇవాళ మన ఛానల్లో మా బాబు బార్సల్ ఇంట్లో చేసామండి. సో ఆ బార్సల్కి డెకరేషన్ ఎలా చేశాను అండ్ నేమ్ రివీల్ ఒక చిన్న బిట్ చేశాను అనమాట. సో అది ఎలా చేశాను, అది ఎలా అవుట్కమ్ ఎలా వచ్చింది, అవన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నా. సో తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ మీకు ఎలా నచ్చింది, దాని పాటలో ఏది నచ్చింది అని చెప్పి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే, నా పేరు హర్ని, మేము హైదరాబాద్లో ఉంటాము. సో ఈ ఛానల్లో టోటల్గా లైక్ హోమ్ రిలేటెడ్, కుకింగ్, డిఐవై బ్లాగ్స్ ఇవన్నీ షేర్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా ఈ ఛానల్ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావాలి అని అనుకుంటే పక్కన బెల్ నోటిఫికేషన్ ఎక్కండి. సో ఇప్పుడు ఇంకెలా చేశాను డెకరేషన్ అనేది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ లోటస్ షేప్లో చేశాను కదా, సో ఇది ఒక 11 పీసెస్ చేశాను. సో అది ఎలా చేశానో చూపిస్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఈ లోటస్ టెంప్లెట్ గూగుల్లో ఉంటుందని, సో అది నేను జస్ట్ A4 షీట్లో ప్రింట్అవుట్ తీసుకున్నా. అండ్ దానికి పైన లేయర్కి గోల్డ్ షీట్ కోసం నేను కార్డ్బోర్డ్ షీట్ తీసుకున్నాను. అది కూడా లింక్ మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో ఇది జస్ట్ మన టెంప్లెట్ని ట్రేస్ చేసి నేను రెడీ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్కి మనం ఏ కలర్ అయినా వాడచ్చు, గోల్డ్ కాబట్టి. సో నేను పింక్ యూస్ చేసాను, ఎందుకంటే రీయూస్ చేయొచ్చు, వరలక్ష్మి వ్రతానికి అంతా కూడా వాడచ్చు అని చెప్పి. సో ఇక్కడ నేను పింక్ తీసుకుని దాన్ని కూడా ఇలా ఫుల్ కట్అవుట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైననే మనం ఆ గోల్డ్ షీట్ కట్ చేసుకున్నాం కదా, సో దాన్ని నార్మల్ గమ్తో నేను అతికిచ్చాను అనమాట. సో ఇది 11 చేశాను. సో ఇక్కడ నేమ్ రివీల్ కోసం అని చెప్పి నేను గోల్డ్ షీట్తో ఇలా మధ్యలో ఒక డెకరేషన్ చేశాను. సో దానికి బేసిక్గా మనం ఆల్రెడీ ఆ గోల్డ్ షీట్ని నేను క్రౌన్ లాగా కట్ చేశాను. సో ప్రిన్స్ అన్నట్టుగా క్రౌన్ లాగా కట్ చేసి దాని మీద పేరుది ఫస్ట్ లెటర్ ఏమో నేను అక్కడ ఫోమ్ షీట్ ఉంటుంది కదా, మనకి ఒక సైడ్ స్టిక్ అయ్యేటట్టు ఉంటుంది. సో ఆ ఫోమ్ షీట్ తీసుకుని ఏ అనేది దాని మీద రాసుకుని నేను కట్ చేసి అతికిచ్చి రెడీ చేశాను. సో ఇప్పుడు నేమ్ రివీల్ ఎలా అన్నది నేను వెనకాల సైడ్ ఇప్పుడు నేను మీకు చూపించినట్టు ఇలా వెనకాల నుంచి డ్రాప్ డౌన్ పడుతుంది. సో అది నేను ఇక్కడ పింక్ షీట్ ఉంది కదా, సో ఆ పింక్ షీట్ సేమ్ షీట్ వాడాను. సో థిక్ కొన్నప్పుడు మంచిగా కనపడుతుంది. అదే నార్మల్ A4 షీట్ అవన్నీ వాడితే ఎగిరిపోతుందని చెప్పి సేమ్ అదే పింక్ షీట్ యూస్ చేశాను. సో దాన్ని ఇలాగా మడత పెట్టుకున్నా అలా ఫ్లో వచ్చేటట్టు. అండ్ వెనకాలనేమో ఆ షీట్కిను ఈ రెడీ చేసిన పేరు పెట్టిన దానికిను నేను షీట్ లాగా అతికిచ్చాను. సో మధ్యలో ఆ పీస్ అనేది కట్ చేసినప్పుడు మనకి కిందన అలా డ్రాప్ డౌన్లో వస్తుంది. సో ఇది నేను నేమ్ రివీల్ కానీ రెడీ చేసా. ఇప్పుడు ఫైనల్గా ఆ రోజు డెకరేషన్కి స్టాండ్ ఆల్రెడీ నేను మీకు చాలా శ్రీమంతం వీడియోలో చూపించాను క్లియర్గా. సో అదే లైక్ స్టాండ్ అలా రెడీ చేసి అండ్ క్లాత్ కూడా వాళ్ళకి క్లాత్ ఏమో నేను ఇలాగా వైలెట్ కలర్ అండ్ లైట్ క్రీమ్ కలర్ బిస్కెట్ కలర్ షేడ్ అనమాట. సో అది అటుపక్క ఇటుపక్క పెట్టి వైలెట్ కలర్దేమో మధ్యలో పెట్టి టైలర్ చేత కర్టెన్ లాగా ఇక్కడ ఇలాగా గ్యాప్ ఇలా పెట్టి కర్టెన్ లాగా కుట్టించాను. అండ్ ఆల్ 3 పీసెస్ జాయిన్ చేసి కుట్టించాను అనమాట. సో ఇది బ్యాక్గ్రౌండ్ క్లాత్. సో కొంచెం ఎలిగెంట్గా కనిపించాలి అని చెప్పి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా ఈ క్లాత్ కలర్. అండ్ ఇక్కడ మధ్యలో డెకరేషన్కి ఇలాగ డోర్ హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, సో ఇవి తీసుకున్నా. ఇక్కడేమో మంచిగా ఎలిఫెంట్, తర్వాత ఇలా పామ్స్ వచ్చి అలాగా ఉన్నాయన్నమాట. సో గోల్డ్ కలర్ తీసుకున్నాను అనమాట, వైలెట్ మీద బాగా కనపడుతుందని చెప్పి. సో ఇది నేను మధ్యలో వాడాను అనమాట ఈ డోర్ హ్యాంగింగ్స్. సో ఫైనల్గా లోటస్ తర్వాత నేమ్ క్రౌన్ లాంటిది, తర్వాత అవన్నీ హ్యాంగింగ్స్ అవన్నీ సెట్ చేసాక ఇదనమాట వ్యూ. అండ్ సైడ్స్లో స్టాండ్ కనపడకుండా ఉండాలి అని చెప్పి ఇంట్లో సమ్ పాట్స్ ఉంటే అవి కూడా అరేంజ్ చేసాం, కొంచెం గ్రీనరీ యాడ్ చేసాం అనమాట. సో ఉయ్యాలకి వైట్ క్లాత్ వేసి దాని మీద నెట్ క్లాత్ వేసానండి. సో ఒకటి లోటస్ ఉంటే అది మ్యాచ్ అవుతుంది థీమ్కి అని చెప్పి ఒక లోటస్ అక్కడ పెట్టాను. సో చూసారు కదండి డెకరేషన్ ఎలా చేశాను అనేది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది అండ్ యూస్ఫుల్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అని మీకు అనిపించిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీరే ఇది ట్రై చేసి ఉంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఉంటే నన్ను ట్యాగ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మీకు ఎలా వచ్చింది అనేది మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
నెక్స్ట్ బార్సల్ వ్లాగ్ కూడా నేను పోస్ట్ చేయబోతున్నాను. సో తప్పకుండా ఈ ఛానల్ని కంటిన్యూ చేయండి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.